వెల్కమ్ బ్యాక్. దాయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే కాల్పులకు తెగబడింది. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడింది. అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాన్ని భారత్ బలగాలు తిప్పికొట్టాయి. దీంతో తోక ముడుచుకుని శత్రు సేనలు వెన్నుతిరిగాయి. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, చూసాం రాత్రి మళ్ళీ పాకు కాల్పులకు తెగబడింది. ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉండబోతుంది? నిన్న 3:35 ప్రాంతంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇరు దేశాల ప్రతినిధులు మాట్లాడుకున్న తర్వాత ఆ రెండు దేశాలు కూడా పూర్తిగా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్టు కూడా ఒక స్పష్టత అయితే వచ్చాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించారు. తాము చర్చించుకోవడం జరిగింది. ఇటు ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతున్నారు. సయోధ్య కుదిరింది, తాము యుద్ధాన్ని పూర్తిగా ఆపివేస్తున్నాము ప్రస్తుతానికి. ఇందులో భాగంగానే ఇటు గగనతలం, భూతలం, సముద్ర తలం మీద అంటే అన్ని వైపుల నుంచి కూడా ఎటువంటి దాడులు అనేవి జరపకుండా ఆ తీర్మానం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తేటతెల్లం చేయడం జరిగింది. ఇక అదే సమయంలో పాకిస్తాన్ అధికారులు సైతం ఆ యుద్ధాన్ని ఆపివేస్తున్నటువంటి నిర్ణయాలను కూడా ధృవీకరించారు. కానీ ఈ ధృవీకరణ వచ్చినటువంటి 3 గంటలు గడవక ముందే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. అనేక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఆ కాల్పులు జరపడం జరిగింది. అలాగే డ్రోన్ల ప్రయోగం అనేది కూడా జరిగినట్లు ఐడెంటిఫై జరిగింది. ఇక ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందో దీని మీద ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఒక్కసారిగా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు గడిచినటువంటి 3 గంటల్లోనే ఈ యొక్క దుశ్చర్య అనేది అసలు ఎలా జరుగుతోంది, చేసుకున్నటువంటి ఒప్పందం అనేది ఎటుపోయిందనే దాని మీద ఒక ప్రశ్న అయితే లేవనెత్తడం జరిగింది. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇమీడియట్ గా భారత ప్రభుత్వం సైతం ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. వెంటనే ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యి ఆ దాడులను తిప్పికొట్టాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఇక రాత్రి మరొక మీడియాతో మాట్లాడుతూ కూడా ఇటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఒక విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఆయన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి జరిగినటువంటి కాల్పులను కూడా స్పష్టం చేస్తూ ఆ క్లారిటీ ఇస్తూ ఖచ్చితంగా వీటిని తిప్పికొట్టేందుకు సైన్యానికి, భారత ఆర్మీకి అన్ని రకాల అధికారాలను ఇస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా తేటతెల్లం చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి ఒకవైపున పాకిస్తాన్ కల్లబొల్లి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నాలే చేస్తోంది. తాము ఎటువంటి ఒప్పందాలను అతిక్రమించలేదు అనేటువంటి విషయాలను తెలియజేస్తోంది. మరోవైపు ఇదిలా ఉంటే వాళ్ళు ఎటువంటి దాడులు అనేవి చేయలేదని వాళ్ళు చెప్తూ ఉంటే, మరోవైపున ఒక మెట్టు పైకెక్కి దేశ ప్రధాని ఇటు షహబాజ్ షరీఫ్ తను చాలా క్లియర్ గా తాము భారత్ మీద విజయం సాధించాము, తమ దేశం జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఏమాత్రం తగ్గేది లేదు, దీని మీద తగినటువంటి గుణపాఠం చెప్పి తీరుతామన్నటువంటి ఇటు కలబొల్లి కబుర్లు చెబుతూ ఆయన కూడా ఇటు ఒక ప్రకటన కూడా చేయటం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు భారత్ ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత దానికి ప్రతీకార చర్యగానే తగిన బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే పాకిస్తాన్ మీద ఇటు అందులో పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ను గుర్తించిన తర్వాత మాత్రమే అటాక్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది. దాని తర్వాత తమ సివిలియన్ల మీద దాడులు చేశారు, లేకపోతే తమ సైనిక స్థావరాల మీద దాడులు చేశారు అని అంటూ పాకిస్తాన్ మరలా కవ్వింపు చర్యలకు పాల్పడి తిరిగి ఇతర మిత్ర దేశాల యొక్క సాయం తీసుకుంటూ, టర్కీ, చైనా లాంటి దేశాల యొక్క సాయం తీసుకుంటూ డ్రోన్ల ప్రయోగం చేసింది, మిసైల్స్ ను ప్రయోగించింది. అలాగే వారి యొక్క యుద్ధ నౌకల ద్వారా గస్తీ కాసేందుకు సముద్ర తీర రేఖ వెంబడి వాటిని ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే భారత్ కు సంబంధించినటువంటి ఇటు మిసైల్స్ అనేవి వాటన్నిటిని అరికడుతున్నటువంటి సందర్భంలోనే మిత్ర దేశాలకు సంబంధించినటువంటి ఆ యుద్ధ నౌకలన్నీ కూడా తిరిగి వెళ్లిపోయాయి తోక ముడుచుకొని. ఇక ఇప్పుడు ఈ యొక్క కాల్పుల ఇటు ఏదైతే విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం అనేది ఉందో ఈ ఒప్పందాన్ని అతిక్రమించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఒప్పందం చేసుకోవడంలో, యుద్ధాన్ని విరమించడంలో పెద్దన పాత్ర అమెరికా పోషించింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇటు అగ్రదేశాల యొక్క ప్రమేయం అనేది, వారి యొక్క పాత్ర అనేది చాలా కీలకం కాబోతుంది. ఇందులో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి దాడులు జరిగినటువంటి సందర్భంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అలాగే రాజస్థాన్, పంజాబ్ పలు ప్రాంతాల్లో
పూర్తి అక్కడ దాడులు జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత బ్లాక్అవుట్ ను ప్రకటించి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపివేయడం జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లకు ఆర్మీకి పూర్తి రైట్స్ ను ఇచ్చి అటాక్స్ ను తిప్పికొట్టేందుకు కూడా పర్మిట్స్ భారత ప్రభుత్వం నుంచి వెళ్ళాయి. సో ప్రస్తుతం ఇప్పుడు ఎటువంటి యుద్ధం అనేది ఎటువంటి కాల్పులు అనేవి ఎటువంటి డ్రోన్ల ప్రయోగం కావచ్చు ఇప్పుడు ఏమీ జరగట్లేదు. కానీ ఏ క్షణమైనా సరే మరొకసారి పాకిస్తాన్ తమ యొక్క వక్రబుద్ధిని చాటుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా భారత సైన్యం అలర్ట్ గానే ఉంది బోర్డర్ లో. ఇక ఇప్పుడు జమ్మూతో పాటు రాజస్థాన్లోని జైసల్మీర్, పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్లోని పలు ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క అటాక్స్లలో పలువురు జవాన్లతో పాటు బీఎస్ఎఫ్ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలుస్తుంది. ఇక ఎప్పుడైతే యుద్ధాన్ని విరమించినటువంటి విషయాన్ని తేటతెల్లం చేయడం జరిగిందో, యుద్ధాన్ని ఆపివేసిన తర్వాత తాము S-400 భారత్కు సంబంధించినటువంటి అత్యంత బలమైనటువంటి ఆయుధాలు మిసైల్స్ ను తాము వాటన్నిటిని కూడా కొలాప్స్ చేశామని, సైనిక స్థావరాల్లో తాము విజయం సాధించామని రకరకాల అంటే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి భారత్కు ఇటు పాకిస్తాన్కు సంబంధించి దీని మీద వింగ్ కమాండర్ అలాగే ఇటు కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా రాత్రి ఒక స్పష్టతనివ్వడం జరిగింది. కలబుల్లి ఇప్పుడు భారత సైనిక స్థావరాల మీద దాడులు చేశాము, అక్కడ విజయం సాధించాము, S-400 లాంటి ఇటు బలమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశామని ఏదైతే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వార్తలు అనేవి కూడా పూర్తిగా అవాస్తవము. వారి యొక్క చర్యలన్నింటినీ కూడా తిప్పికొట్టడం జరుగుతున్నటువంటి స్పష్టతను కూడా యుద్ధ విరమణ తర్వాత చాలా క్లియర్ గా తెలియజేశారు. కానీ 3 గంటల్లోనే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడటానికి సంబంధించి ఇప్పుడు మరొకసారి సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. నేడు ప్రధాని అధ్యక్షతన కావచ్చు, లేకపోతే రక్షణ మంత్రి అధ్యక్షతన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి తిరిగి పాకిస్తాన్కు బుద్ధి చెప్పేటువంటి విషయానికి దీని మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందులో పెద్దన్న పాత్ర పోషించి తాము యుద్ధాన్ని ఆపేందుకు సహకరించాము. రాత్రంతా కూడా ఒక సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ నడిచింది ఇరు దేశాల ప్రతినిధులతో. సో వాళ్ళందరూ కూడా తమ యొక్క అభ్యర్థనను ఎప్పుడైతే యుద్ధాన్ని ఆపాలన్నటువంటి విషయాలను తెలియజేశామో వాళ్ళను దాని అంతటికి కూడా ఒక మంచి స్టెప్ తీసుకొని యుద్ధం అనేది జరగకుండా దాన్ని కంటిన్యూ చేయకుండా ఇద్దరు అంగీకరించారు, తాము కీలక పాత్ర పోషించామన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ కాల్పుల విరమణకు సంబంధించి ఇటు యునైటెడ్ నేషన్స్ కావచ్చు, అలాగే పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా కావచ్చు, ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. అనిల్, రత్న చూడొచ్చు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు ఓకే చెప్పింది పాక్, కానీ నిన్న చూసే సాయంత్రం మళ్ళీ కాల్పులకు తెగబడింది పాక్. అయితే ఇదంతా చూస్తే అక్కడ పాక్ ప్రభుత్వానికి ఆర్మీకి పడడం లేదని అనుకోవచ్చా? ఖచ్చితంగా పాకిస్తాన్లో చాలా కీలకమైనటువంటి పాత్ర అటు అక్కడ ప్రభుత్వం కావచ్చు, సైనికుల యొక్క డెసిషన్ అనేది చాలా కీలకంగా ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన విషయమే. సో అందులో భాగంగానే ఒకవేళ ప్రభుత్వం అనేది కీలకమైనటువంటి డెసిషన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా వారు శృతి మించి సైనికుల యొక్క మూమెంట్ అనేది వాళ్ళు వన్ సైడెడ్ డెసిషన్స్ లాగా ముందుకెళ్ళి మరి ఆ ప్రభుత్వంతో వారి యొక్క వీటన్నిటిని కూడా డిస్కస్ చేసే ఈ రకమైనటువంటి కాల్పులకు పాల్పడటం జరిగిందా, దాడులకు? ఎందుకంటే అంటే ఒప్పందాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ రకమైనటువంటి దాడులు చేయటం అనేది ప్రభుత్వంతో చర్చించే యొక్క దాడులు చేశారా, లేదంటే వన్ సైడెడ్ గా ఈ డెసిషన్స్ తీసుకొని రాత్రి 8 గంటల సమయంలో దాడులకు పాల్పడ్డారనేటువంటి విషయం మీద ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు అంటే నిన్న ఇప్పుడైతే ఈ యొక్క ఇటు యుద్ధాన్ని విరమిస్తున్నట్లు ఒప్పందాలను చేసుకున్నాయో ఆ సందర్భం వరకు దాదాపు 8 సైనిక స్థావరాల మీద భారత సైన్యం దాడులు చేసింది. వాటన్నిటి మీద ఆధిపత్యం చెలాయించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకు గమనించినట్లయితే రఫీక్, మురీద్, చకల్లా, రహయం యార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలు ఈ యొక్క స్థావరాలన్నిటి మీద మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి, అలాగే రాడార్ సైట్లు ఉన్నాయి, ఆయుధాలను నిల్వలు చేసుకున్నటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయి. సో
సో వీటన్నిటి మీద దాడులు చేసి సమర్థవంతంగా అక్కడ వాటన్నిటిని ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతో దాడులు చేసినటువంటి విషయాన్ని కూడా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ రాత్రి మీడియా సమావేశంలో ఆమె చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో నష్టం అనేది ఎక్కువగా జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రతిదాడులకు, ఎందుకంటే ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత కూడా ఓడిపోతున్నామని ఎప్పుడైతే డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి ఇమీడియట్ గా ఇప్పుడు అంటే ఒక్కసారిగా అందరూ యుద్ధాన్ని ఆపివేస్తున్నాం అనేటువంటి ప్రకటించిన తర్వాత ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి విషయానికి సంబంధించి కూడా దీన్ని ఖచ్చితంగా ప్రపంచ వేదిక ముందు ఎండగట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతల వైపు ఆ పాక్ సైనిక శిబిరాలు అనేవి ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో మొత్తం 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్లోని పలు వైమానిక స్థావరాల సమీపంలో మెడికేర్ సెంటరు, పాఠశాలలు లక్ష్యంగా ఇవన్నీ గత 2 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ ఎప్పుడైతే దాడులను కంటిన్యూ చేసిందో, ఈ దాడులు కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భంలోనే పూర్తిగా అంటే భారత ఆర్మీ దాడులు చేస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు, ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే టార్గెట్ చేసుకొని అక్కడ ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను గుర్తించి అక్కడ అటాక్స్ ను ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆర్మీ వ్యక్తులు మాత్రం ఇక్కడ అటాక్స్ చేసే సివిలియన్స్ ను టార్గెట్ చేసుకొని అలాగే మెడికేర్ సెంటర్స్, ఆలయాలు వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని దాడులు చేయడానికి సంబంధించి కూడా వారి యొక్క వక్రబుద్ధి అనేది మరొకసారి బయటపడిందని చెప్పాలి. అనిల్. రైట్ రత్న, థ్యాంక్ యూ.